హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దెయ్యాల ప్రపంచంకి వెల్కమ్ అండి. లక్ష్మీ ముచ్చట్లు వెల్కమ్. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఒక లైక్ అయితే చెయ్యండి. కథని పూర్తిగా విన్న తర్వాత అయినా లైక్ చెయ్యండి ఫ్రెండ్స్. మీ ఒక అమూల్యమైన లైక్ని నాకు చాలా విలువైనది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి రియల్ హర్రర్ స్టోరీ ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. లోకంలో దెయ్యాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నమ్మే వాళ్ళకి నమ్మినంత. ఆ దెయ్యాలు అందరికీ కనబడాలని ఏమీ లేదు, కొంతమందికే కనబడతాయి. ఇది కూడా దైవగణంలో పుట్టిన వాళ్ళకే ఈ దెయ్యాలు కనబడతాయి. అందరికీ కనబడవు, అందరికీ పరిశాన్ కాదు. అయితే వెళ్ళిపోదాం కథలోకి ఫ్రెండ్స్. అది నెల్లూరుపాలెం అనే ఊరు ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఆత్మకూరుకు అన్నది రావాలి. మా మామయ్య వాళ్ళ ఇల్లు ఉంది. మా మామయ్య వాళ్ళ ఇంటికి నేను వస్తుంటే మధ్యలో పొలాలు ఉన్నాయి. ఆ పొలాల మధ్యలోకి వెళ్ళి వస్తుంటే ఒక అందమైన అమ్మాయి ఫ్రెండ్స్ నా వెంట వచ్చింది. అక్కడ దూరం నుంచి కనబడ్డది, నాకు కనిపించింది. ఎవరమ్మా నువ్వు? ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎందుకున్నావు? నీకు భయం లేదా? మీ పెద్దవాళ్ళు ఏమైండ్రు అని చెప్పి అడిగిండ్రు. నాకెవరూ లేరు, మా అత్త మామయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాను. నేను మా అత్త మామయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాను, నాకెవరూ లేరు. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా అని అడిగింది. అది ఎవరో కాదు ఫ్రెండ్స్, అది కొరివి దెయ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? ఈ స్టోరీలో అది ఎలా ఉంటుందో మీకు వివరంగా చెప్తాను. భయపడేవారు ఎవరైనా సరే ఈ స్టోరీని స్కిప్ చేయండి. అయితే ఎవరమ్మా నువ్వు, ఎందుకున్నావు ఈ టైంలో అని అడిగిన తర్వాత, మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా అని అడిగింది. పెళ్ళి నేను చేసుకోలేను, మా మామయ్య కూతురే ఉన్నది, నేను ఆమెనే చేసుకోవాలి పెళ్ళి అని చెప్పాను. అయితే అది అడిగింది, కొద్ది దూరం వెంబడొచ్చింది ఫ్రెండ్స్. అది దెయ్యం అని నాకు తెలియదు. అది పూర్తిగా నా శరీరంలో ఆవహించింది ఫ్రెండ్స్, ఆవహించింది. అయితే ఆయనకి ఆవహించింది కూడా నేను లైవ్లో చూశాను ఫ్రెండ్స్. అదొక వింత వాసన కూడా వచ్చేది, గొలుసులతో కట్టేసి. అది ఆ సంఘటన అంతా చూశాను, ఆయనకి ఏం జరిగిందని అన్నది. అయితే ఆయన డైరెక్ట్ ఇక్కడికి ఆత్మకూరుకి వచ్చేస్తే తర్వాత పిచ్చిగా ఆ రోజే ఆదివారం అయితే మటన్ తీసుకొని వస్తే మటన్ మొత్తం ఇట్లా ఆవురు మనని తింటున్నాడు ఫ్రెండ్స్. నాకు ఇంకా కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి అని అడుగుతున్నారు. పచ్చి కూరనే. అక్కడ కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. కోడిని పట్టేసి రక్తం తాగేస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకు ఇలా చేస్తున్నాడా అని వాళ్ళకి చాలా భయం వేసింది. అత్త మామయ్య అంటే పిల్లనిద్దామనుకున్న అమ్మ నాన్న అన్నట్టు వాళ్ళు. అయితే ఆ కోడిని అమాంతం తినేసిండు ఫ్రెండ్స్. ఆయన తినేసి పెద్దగా మొత్తుకునుడు, తిట్టుడు. ఒరే నిన్ను బతకనియరా, నేను తీసుకెళ్ళిపోతారా, నీ నాతో పాటు ఏమనుకుంటున్నావురా నువ్వు అసలు అని చెప్పేసానని ఇట్లా మాట్లాడుతూ ఘోరంగా తిట్టుతూ నన్ను కట్లు విప్పండి అని చెప్పేసానని మొత్తుకుంటూ ఉన్నాడు ఆయన. అయితే ప్రతి ఒక్కరిని ఇలా బూతులు తిడుతూ, మీరెందుకు నన్ను కట్టేసిండ్రు గొలుసులతోటి, విప్పండిరా, లేకపోతే వీడిని నేను చంపేస్తాను, వీడిని నేను పెళ్లి చేసుకోమని అడిగితే నన్ను పెళ్లి చేసుకోను అన్నాడు. అందుకే వీడిని నేను పూర్తిగా పట్టేశాను, ఆవహించాను. వీడంటే నాకు చాలా ఇష్టం, నేను వీడిని నాతో పాటు తోడుగా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను. మీరు వదలండిరా నన్ను
వదిలిపెట్టండ్రా, గొలుసులతో ఎందుకు కట్టేసిండ్రా అని చెప్పేసి అని బాగా విపరీతంగా మొత్తుకుంటూ కొట్టుకుంటూ తానే హామ్ చేసుకుంటూ దెబ్బలు తాకించుకుంటూ ఉంటున్నాడు. అయితే అయితే ఒకరోజు రాత్రి ఇలానే బాగా విపరీతంగా మొత్తుకుంటూ నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసాను. అంటే ఊరందరూ ఇలా గ్యాదర్ అయ్యిండ్రు. గ్యాదర్ అయ్యి చూస్తుంటే నేను ఇప్పుడు నాకు కోడి కావాలి, పచ్చి కోడి కావాలి, నాకు తీసుకొని వస్తారా, దున్నపోతు మాంసం కావాలి, తేరా అని చెప్పేసి అని వాళ్ళ అక్క బావల్ని బాగా అంటే బాగా తిడుతూ ఉన్నాడు. గొలుసులు ఎంతవరకు కట్టినో అంతవరకు ఉరుక్కుంటా వెళ్ళుడు, ఎవరైనా దగ్గరికి వస్తే వాళ్ళని గొంతు మీద పట్టి ఇట్లా నులిమేస్తున్నారు. అందుకే అందరూ దూరం ఉండి చూస్తున్నారు. కానీ ఘోరంగా మొత్తుకుంటూ ఉన్నాడు. మొత్తుకునే దానికి పక్కన వాళ్ళమందరం, అంటే వాళ్ళ ఇల్లు మా పక్కనే ఉంటుంది, మేము కూడా చాలా భయపడ్డాం. ఏం జరిగింది నాకు ఇలా మొత్తుకుంటుండు అని చెప్పేసి అని అదొకటి ఈ ఇంట్రెస్ట్ అన్నట్టు, ఏం జరిగింది తెలుసుకోవాలి అని చెప్పేసానని అక్కడికి వెళ్ళి చూస్తే ఇలా మొత్తుకుంటుంటే కోడి కావాలి అంటే అక్కడ అది మండలం అది అంతకుముందు. అయితే అక్కడి నుంచి ఒక కోడిని తీసుకొని వచ్చి ఇస్తే ఫ్రెండ్స్, ఆ కోడి తలని కొరికి ఆ పచ్చి రక్తాన్ని తాగేసింది ఫ్రెండ్స్. ఆ దెయ్యం ఆయన ఒంట్లో ఉన్న దెయ్యం తలని ఎముకలు సైతం వదిలిపెట్టకుండా మొత్తం పరపర నమిలేసింది. అది చూసి అందరూ చాలా షాక్ అయ్యిండ్రు. మాకైతే మేము చిన్న పిల్లలుగా ఉన్నాము, మేము ఘోరంగా భయపడ్డాం. ఆ రోజు మాకు నిద్రే పట్టలేదు. తెల్లారి లేస్తే మంచిగానే ఉన్నాడు, మామూలుగానే ఉన్నాడు, మొహం కడుక్కున్నాడు. కానీ ఈ గొలుసులతో అయితే అలాగే కట్టేసిండ్రు, విప్పలేదు. ఎందుకంటే గొలుసులు విప్పితే ఎక్కడ వాళ్ళ మీద పడి వాళ్ళని చంపేస్తాడో అని చెప్పేసి భయం కొద్దీ గొలుసులతోనే కట్టేసిండ్రు. తెల్లవారి లేచిన తర్వాత ఒక మంత్రగాన్ని తీసుకొని వచ్చి అప్పుడు మంత్రగాన్ని తాయెత్తు కట్టడానికి వచ్చిండ్రు. ఇది భయంకరమైంది అని చెప్పేసానని చెప్పిండ్రు. అయితే ఇది ఒక కొరివి దెయ్యం వచ్చింది ఆ పొలంలో. అది ఎప్పుడు లైట్ అంటే ఇట్లా మంట వెలిగిస్తూనే చాలా మందికి కనబడ్డదంట. కానీ వాళ్ళెవరూ భయపడలేదు. కానీ ఇతను అన్నది భయపడ్డాడు. భయపడేసరికి అది ఆహ్వానమైపోయింది, శరీరంలో ఆవహించింది ఆయన శరీరంలో. అది అర్థం కాలేదు. అయితే అక్కడ ఈయన తప్పేం చేసిండంటే అక్కడ దాని సమాధో మరి అది తిరిగే ప్లేసో తెలియదు, కానీ ఈయన అక్కడ ఆ టైంలో ఆ గడియలలో అక్కడ ఉన్నాడు. అందుకే ఆవహించింది అన్నట్టు ఈయనని. అందుకని అయితే ఎలా చనిపోయిందో ఏమో తెలియదు, కానీ అది పిచాచి అయ్యింది ఫ్రెండ్స్. అది కొరివి దెయ్యం అంటే చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. దేన్నైనా కానీ దహనం చేస్తుంది. అందుకని వాళ్ళు చాలా భయపడ్డారు. ఆయన వచ్చి తాయెత్తు కట్టారు ఫ్రెండ్స్. తాయెత్తు కడుతుంటే అది రకంగా ఎంత మొత్తుకుందో అంత పెద్ద ఘోరంగా గుంజుకుంటూ ఘోరంగా ఇచ్చేసింది. లాస్ట్కి నేను పోతాను, నాకు కడుపు నిండా అన్నం పెట్టండి, నేను చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఆకలితో ఉన్నాను, నాకెవరు లేరు, నన్నెవరూ పట్టించుకుంటలేరు, నాకెవరు భోజనం పెడతలేరు, నాకు ఆకలిగా ఉంది అని చెబితే ఒక పెద్ద ప్లేట్ వేసిండ్రు ఫ్రెండ్స్. ప్లేట్ వేసి కట్లు విప్పేసిండ్రు, గొలుసులన్నీ విప్పేసిండ్రు. ఎందుకంటే అది వెళ్ళిపోతానని చెప్పింది. పెద్ద ప్లేట్ వేసి మటను, చికెను, గుడ్లు, ఫిష్, మందు అన్నీ అడిగింది ఫ్రెండ్స్. అడిగింది. అయితే అన్నీ పెడితే వెళ్ళి అది అందరం
చాలా అంటే చాలా షాక్ అయినాం. ఈ మందు, చికెను, మటను అంతా మొత్తం గప్ప గప్ప మొత్తం ఇట్లా బొక్కి ఘోరంగా అంటే ఘోరంగా అంటే నిమిషంలోనే ఖతం చేసేసిండు. తిని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఘోరంగా ఒక చోట పడిపోయిండ్రు ఫ్రెండ్స్. అలానే అంటే అది వెళ్ళిపోతే వీళ్ళు కింద పడతారు. పరిగెత్తడం అని అన్నది అలా పరిగిస్తేనే అది అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ ప్లేటు నిండా మామూలు మనిషి అయితే తినలేరు. అంత మటను, అంత చికెను, అంత ఫిష్, అంత గుడ్లు అవన్నీ తినేసి గప్ప గప్ప తినేసి ఒక్క ఎత్తున పరిగెత్తి 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 ఊరి పొలమేర మధ్యలో పడిపోయిండు ఫ్రెండ్స్. పడిపోతే ఇంటికి తీసుకొని వచ్చిండ్రు. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్దాము అన్న ఆలోచనే రాలేదు ఇంతవరకు. ఎందుకంటే అక్కడ అలా అది మొత్తం తినేసి తృప్తిపడి వెళ్ళిపోయింది. అది తృప్తిపడి వెళ్ళిపోయింది. ఆ పచ్చి రక్తాన్ని, పచ్చి మాంసాన్ని మొత్తం తినేసి డైరెక్ట్ దేవుళ్ళలోకి వెళ్ళిపోతాను, పైకి వెళ్ళిపోతాను అని చెప్పేసి అని వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందే కావచ్చు ఫ్రెండ్స్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ ఉండొచ్చు కానీ తెలుసుకోవాలని మరీ అంత ఎక్కువ వద్దు దెయ్యాల గురించి. ఇది రియల్ హర్రర్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫాలో అవుతున్నందుకు. ఇక రోజు ఒకటి పెట్టడానికి ప్రయత్నిస్తాను. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.